కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కబుర్లు చెప్పేవారి మాటలు విశ్వసించకుండా ఇందిరమ్మ ప్రభుత్వం వైపే ప్రజలంతా ఉన్నారని చెప్పారు. 27 రోజుల్లోనే 21,000 కోట్ల రుణమాఫీ చేసి రైతు ప్రభుత్వం అంటే ఏంటో చేసి చూపించామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పండని 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈసారి పండిందన్నారు. వరి వేస్తే ఊరి అన్న స్లోగన్కు వ్యతిరేకంగా వరి వృద్ధి పంటగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు పొంగులేటి. ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నులు చిరునవ్వు నవ్వుతూ ఈనాడు పండిస్తే పండిన ప్రతి గింజని ఈ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 8,000 కేంద్రాల ద్వారా సేకరిస్తూ ఏ రైతన్నకి కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కొన్న 3వ రోజే ఆ రైతన్న ఖాతాలో ఆ డబ్బులు జమ చేస్తూ సన్న వడ్లకి ప్రతి క్వింటాలకి 500 రూపాయల బోనస్ ఇందిరమ్మ ప్రభుత్వంలో 3వ రోజు రైతన్న ఖాతాలో జమ చేస్తున్న మాట నిజం. ఆనాటి పెద్దలు వరేస్తే ఉరి అనే స్లోగన్ తీసేసి వరిని ముద్దు పంటగా రైతన్నులు ఈ రోజు పండించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నులను ప్రోత్సహిస్తుంది.